నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ రావడానికి ఇంకా 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈలోపే ఎవరు చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారు ఏంటో అని చెప్పేసి టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది. అది మాత్రం చంద్రబాబు గారు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మరి చంద్రబాబు గారి క్యాబినెట్లో ఎవరు హోమ్ మినిస్టర్గా ఉండేటువంటి అవకాశం ఉంది, అండ్ డిప్యూటీ స్పీకర్గా ఎవరు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు పేర్లు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది టీడీపీ మాత్రమే, అంటే కూటమి మాత్రమే. ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు అంటున్నారు. మరి చంద్రబాబు గారి క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా ఉండేటువంటి వ్యక్తులు పేర్లు ఏం వినిపిస్తున్నాయి, ఎవరు ముందంజలో ఉన్నారు, అలాగే డిప్యూటీ స్పీకర్గా కూడా ఎవరు వస్తున్నారు? సో స్పీకరు, డిప్యూటీ స్పీకరు, హోమ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఇవి కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు, అది కన్ఫర్మ్ అయిపోతుంది సర్వేల ద్వారా. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. June 4 రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. ఆ June 4 రిజల్ట్ సునామీనా తుఫానా అనేది బయటపడుతుంది. తుఫాన్ అయితే కనుక 120, సునామీ అయితే 160. ఇది లెక్క. తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి, తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని ఆల్రెడీ లీక్ అయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం కన్ఫర్మ్. ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే హోమ్ మినిస్టర్ ఎవరు అనే దాని మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. చర్చ అంటే చాలా రకరకాలుగా క్యాబినెట్లు అసలు ఎవరు ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు క్యాబినెట్ను ఎలా ఆయన పెట్టుకున్నారు, ఈసారి కూడా అలా అంటే క్యాబినెట్ని పెడతారా, లేదంటే ఈసారి విభిన్నంగా పెడతారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఫస్ట్ క్యాబినెట్, రెండో క్యాబినెట్ పెట్టారు కదా, ప్లస్ డిప్యూటీ సీఎంలు 5 పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎంని ఈయన మరి అదే పద్ధతిని కొనసాగిస్తారా, లేదంటే ఒకే డిప్యూటీ సీఎం ఉంటారా అనేది రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇస్తే మిగతా వాళ్ళకి డిప్యూటీ సీఎంలు ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలకి ఎంతమందికి ఇస్తే అందరిలో నేను ఒక అన్నట్టుగా ఫీల్ అవుతారేమో అని చెప్పి ఆయనకి ఇవ్వకపోవచ్చు, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే కనుక డిప్యూటీ సీఎంలు బీసీలకి ఇచ్చే అవకాశం ఉంది, ఎస్సీలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, సామాజిక వర్గాల పరంగా మైనారిటీలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో క్యాబినెట్లో అయితే సోషల్ ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సోషల్ ఇంజనీరింగ్ నమ్ముకుంటూ ఉంటారు. సోషల్ ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, డౌటే లేదు దాంట్లో. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే క్యాబినెట్ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా యంగ్స్టర్స్కి మాత్రం ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సీనియర్సు తర్వాత ఎలక్షన్ దాకా చాలామంది పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అంటే నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకున్నా కూడా, వాస్తవంగా చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పదలుచుకున్నాను. గంటా శ్రీనివాసరావు ఉన్నాడు. ఆయన మినిస్టర్ పదవిని ఆశిస్తారు సహజంగా, కానీ ఆయన చివరి నిమిషం వరకు పార్టీలో ఉన్నారా లేరా అనేటువంటి ఒక సందిగ్ధతని క్రియేట్ చేశారు. దానికి తోడు విశాఖపట్నంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కూడా లెటర్ పంపించాడు. కాబట్టి అలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే రాంగ్ సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే పత్తిపాటి పుల్లారావు ఆయన 2019 నుంచి 2024 ఎలక్షన్ ముందు 2-3 నెలల దాకా కూడా అసలు ఆయన ఉన్నాడా లేదా అనేది తెలియదు. ఎందుకంటే అమరావతి రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సందర్భంలో కనీసం వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి దిక్చూచిగా ఉండాలి, వాళ్ళకి నాయకత్వం వహించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేయకుండా అసలు పార్టీలో ఉన్నాడా లేడా అనేటువంటి ఒక డార్క్లోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఒక సందర్భంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచం చేరారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది ఆయన మీద. సో అలాంటి వాళ్ళని మళ్ళీ క్యాబినెట్లో కనుక తీసుకుంటే సంకేతాలు మరొక రకంగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నేను 1-2 మాత్రమే చెప్పాను. సో ఇలాంటి ఉన్నారు కొంతమంది సీనియర్స్ 83 బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు 83 బ్యాచ్ కనుక క్యాబినెట్లో కనుక అవకాశం కల్పిస్తే, ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరోక్షంగా సంకేతాలు ఇచ్చేసాడు కొంతమందికి. 83 బ్యాచ్కి ఏమి ఇచ్చాడంటే పార్టీని బలోపేతం చేయడానికి ఒక సపరేట్ కమిటీ వేస్తున్నాను, ఆ కమిటీలో వాళ్ళ సేవలు కావాలి అని చెప్పేసి కొన్ని సంకేతాలు ఇచ్చారు సీనియర్స్కి. 83 బ్యాచ్కి వాళ్ళకి తెలుసు, నేను ఆ పేర్లు రివీల్ చేయదలుచుకోవాలా, వాళ్ళకి తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు ఈసారి యంగ్స్టర్స్కి
అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే పూర్తిగా ఫ్రెషర్స్ కాకుండా కొంత సీనియారిటీ ఒక 2-3 సార్లు గెలిచిన వాళ్ళకి, అలాగే ప్రాంతీయ రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు ఇలా ప్రాంతీయ ఈక్వేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్లస్ కూటమికి మళ్ళీ కూటమి ఈక్వేషన్ కూడా ఉంటుంది. కూటమి ఈక్వేషను, ప్రాంతీయ ఈక్వేషను, తర్వాత సామాజిక వర్గాల ఈక్వేషన్, వీటన్నిటిని చూసుకున్న తర్వాతనే ఆయన క్యాబినెట్ కూర్పుని ఉంటుంది, క్యాబినెట్ కూర్పు చేస్తారు. అయితే ఇక్కడ హోమ్ మినిస్టర్ ఎవరు అనే దాని మీద సహజంగా రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆయన ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు కాదనేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎర్రమనాయుడు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడుకి. అప్పట్లో సమకాలీన రాజకీయాలు, అసమకాలీకులు కూడా వాళ్ళిద్దరూ. సో ఆయన వారసత్వాన్ని తీసుకొచ్చి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు. సో రామ్మోహన్ నాయుడు పార్లమెంటు వేదిక కూడా ఆయన చాలా పార్టీ పరంగా వాయిస్ని చాలా బలంగా వినిపిస్తుంటాడు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ, ఎర్రమనాయుడు ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి అంకితం అయిపోయినటువంటి ఫ్యామిలీ. అదనగా అయ్యన్న పోతటి ఫ్యామిలీ, ఇలా కొంతమంది ఉన్నారు పార్టీకి అంకితమయ్యి ఉన్నటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకైతే అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారంటే, ఆయన ఎంపీ ఆయన, కానీ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనేది మా బాబాయికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన బహిరంగ సభలోనే చేశారు చంద్రబాబు నాయుడు దగ్గర. ఎవరు? అచ్చెన్నాయుడికి ఇవ్వాలని. సో అచ్చెన్నాయుడికి ఎందుకు ఇవ్వాలి అని అంటే, అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్లో ఇరికిచ్చి నిరాధారమైన ఆరోపణలతోటి ఆయన్ని తన ఇంటి దగ్గర నుంచి, తన ఊరి దగ్గర నుంచి, శ్రీకాకుళం నుంచి ఆయన్ని కారులో పోలీసు జీబులో ఎక్కించుకొని ఆయనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనారోగ్యం పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతూ తీసుకొచ్చి కక్ష తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే కొల్లు రవీంద్ర, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర, వీళ్ళందరూ కూడా చెయ్యనటువంటి తప్పులకి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, చెయ్యనటువంటి తప్పులకి వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోవటం, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులు వాళ్ళ మీద చేయటం, ఇవన్నీ కూడా చూసాం. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఏ విధంగా చేశారో చూసాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలానే చేశారు, కక్ష సాధింపులకు పాల్పడి. సో కాబట్టి వాటన్నిటి దృష్ట్యా హోమ్ మినిస్టర్ బాబాయ్కి ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ బాబాయ్కి ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుందో, హోమ్ మినిస్టర్ ఎలా చేయాలో చూపిస్తాడు అని చెప్పి ఆయన అడగటం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో త్రిపులార్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే త్రిపులార్ ఆయన ఎంపీ స్థాయి వ్యక్తి, ప్లస్ రాజు సామాజిక వర్గం, క్షత్రియ సామాజిక వర్గం, ఆయన ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నటువంటి పొలిటీషియన్. ఆయన్ని పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయ్యాడు ఆయన్ని కేవలం రచ్చబండ కార్యక్రమం ద్వారా విమర్శిస్తున్నారు అనేటువంటి ఒకే ఒక కారణంతో పోలీసులు ఏ విధంగా హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించారో ఆల్రెడీ లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేశారు రఘురామకృష్ణరాజు కాళ్ళు వాచిపోయేలా ఆయన్ని కొట్టడం జరిగింది. కాబట్టి ఆ రివెంజ్ తీర్చుకోవాలంటే, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే కనుక రఘురామకృష్ణరాజుకి హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కాదు రఘురామకృష్ణరాజుకి ఖచ్చితంగా స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అధ్యక్షాన్ని పిలిస్తే ఈయన నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో దాన్ని చూడాలి, ఆ దృశ్యాన్ని అని కొంతమంది అవును, చాలా మంది టీడీపీ అభిమానులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మరి చంద్రబాబు గారు క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్ ఎవరు అవ్వబోతున్నారు ఏంటి, అండ్ డిప్యూటీ స్పీకర్ గా ఎవరు ఉంటారు అనేది చూద్దాం రాబోయే రోజుల్లో. థ్యాంక్స్ సో మచ్ రావు గారు.